హాయ్ అండి. మనం నైట్ టైమ్ ఆ రైస్ మిగిలిందంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఏ లెమన్ రైస్ అలాగే కలిపేసుకుంటాం కదండీ! కానీ నేను ఈరోజు పుదీనా రైస్ చేశానండి. ఎందుకంటే మనం మధ్య మధ్యలో ఇలా పుదీనాను కూడా ఇలా తీసుకోవాలి కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది పిల్లలకైనా, పెద్దలకైనా. అందుకని నేను పుదీనా రైస్ చేశాననమాట. ఏమేమి వేసానంటే పుదీనా మిక్సీలో పుదీనా, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండి. ఇవన్నీ కూడా నేను మిక్సీ వేసుకున్నాను. అలాగే టమాటా కూడా వేసానండి. అది కూడా మెత్తగా వేసుకోకూడదు. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలా చేసిన తర్వాత తాలింపులో ఓన్లీ ఉల్లిపాయ, కరివేపాకు వేసానండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది వేసేసి దగ్గరగా ఎగరబెట్టుకోవాలండి వాటర్ అనేది లేకుండానే. అందులోనే ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మనం రైస్ వేసుకుని కలిపేసుకోవడమేనండి. అయితే పుదీనా రైస్ అనేది మనం ఇలా డైరెక్ట్గా అలా తినడం కంటే లెమన్ పిండుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళంటే ఈసారి అలా ట్రై చేయండి. మనం తినేటప్పుడు ఒక లెమన్ పిండుకుని తినండి. ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి.